హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రమిళ. వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు బ్లాగ్స్. ఈరోజు నేను సిటీకి వెళ్ళినానండి. మురుగాప్కి వెళ్ళి చాలా రోజులైంది. నేను బ్యాగ్స్ ఆర్డర్ ఇచ్చేసాను అనమాట. ఆర్డర్ ఇది కుట్టేయడానికి. నేను ఇలా బ్యాగులు కుట్టించుకుంటానండి. సంవత్సరానికి 2 బ్యాగులు కుట్టించుకుంటాను నేను. చూడండి ఎలా కుట్టించుకొని వచ్చినాను. 2 పార్టీషన్ బ్యాగులు లాగా అనమాట. ఈ పక్క ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్. ఓకే, ఇక్కడ ఒక ప్యాకెట్ వస్తుంది, ఇక్కడ కూడా ఒక ప్యాకెట్ వస్తుంది అనమాట. ఇది ఓన్లీ హెయిర్ చేసేదానికి, హెయిర్ సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి ఇదనమాట. ఇక్కడ ఒక ప్యాకెట్ వస్తుంది. చాలా బాగా కుట్టినాడండి. చాలా మంచి క్లాత్ వేసినాడు. బాగా స్టిఫ్ గా కూడా కుట్టించినాడు. మీకు ఎవరికైనా అవసరం అయితే తెచ్చుకోండి. ఇక్కడ చూడండి, కింద కూడా మంచిగా అట్టేసి, లోపల అట్టేసి బాగా కుట్టినాడు అనమాట. ఇది 4 దినాలు పడింది నాకు ఈ బ్యాగ్ ఒకటి, ఇంకో బ్యాగ్, ఈ బ్యాగ్ ఒకటి, 2 బ్యాగులు కుట్టించుకున్నాను అనమాట నేను ఈ సంవత్సరానికి. ఇదైతే వ్యాక్సిన్ బ్యాగ్ అనమాట. నాకేం కావాలో అది తీసేసి నేను పెట్టేసుకుంటాను అనమాట వ్యాక్సిన్ కి. దీనికి అంతే, ఇది కొద్దిగా వేరేగా ఉంటుంది, అది కొద్దిగా పెద్దదిగా ఉంటుంది అనమాట. దీనికి ఇక్కడ ఒక జిప్ వస్తుంది, ఇక్కడ ఒక జిప్ వస్తుంది అనమాట. ఇది 4 దినాలు, ఇది 4 దినాలు, 8 దినాలు ఉంది ఈ సంవత్సరానికి. ఈ 2 బ్యాగులు అనమాట నాకు. ఇప్పుడు దీంట్లో నేను ఏమేమి సర్దుతానో మీకు చూపిస్తాను, రండి. కోవిడ్లో ఎవరైనా నా వీడియో ఎవరైనా చూస్తా అంటే, సెలూన్ పనిచేసే వాళ్ళు అయితే కదా మీరు బ్యాగులు ఎలా సర్దుకుంటారు చూడండి. మీకు ఏమైనా ఉపయోగపడేది అంటే ఇలా సర్దుకోండి. నేనైతే ఇలా సర్దుకుంటాను. నాకు ఇలా ఉంటే నచ్చుతుంది. నాకు నీట్ గా ఉండాలి సామాన్లన్నీ. అందుకనేసి నేను ఇలా సర్దుకుంటాను అనమాట. ఈ బ్యాగ్ మీకు కావాలనుకుంటే, ఈ మాదిరి కుట్టించుకోవాలని నీట్ గా అనుకుంటే 4 దినాలండి, 4 కేజీ పడుతుంది. బాగా నీట్ గా కుట్టిస్తారనమాట. మనకు ఏ క్లాత్ కావాలన్నా, ఈ జిప్స్ స్టిఫ్ గా ఉండేటివి కావాలన్నా, కింద స్టిఫ్ గా ఉండాలని బాటం కూడా మంచిగా చేపిస్తారనమాట. ఏ ఇబ్బంది లేదు. మనం ఎలా చేసి చెప్తే అలా కుట్టిస్తారనమాట. సైజ్ ఇచ్చినా కూడా అలా అనమాట. నేను అలా ఇచ్చి కుట్టించుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను ఏమేమి పెట్టాను మీరు చూడండి. ఇది హెయిర్ డ్రైయర్ అనమాట, మీకు తెలిసే ఉంటుంది. ఇది స్ట్రైట్నర్, సామ్సంగ్ కంపెనీ అండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఇది హెయిర్ కర్ల్ చేసే మిషన్ అనమాట. హెయిర్ కర్ల్ చేసేది ఇది కూడా ఇక్కడ వెళ్తుంది అనమాట. నాకు 3 బ్రష్లు అవసరం అవుతాయండి. ఈ 3 బ్రష్లు, ఒక చిన్నది, మీడియం సైజు, పెద్దది అనమాట. ఈ 3 కూడా ఇక్కడ పెట్టేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఒక చిన్న కోము, పెద్ద కోము, ఇవి 2 కూడా ఈ సెక్షన్ లోనే పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ సెక్షన్ లో ఏం పెడతానంటే చూడండి, హెయిర్ స్ప్రే, మీకు తెలిసే ఉంటుంది లేండి. హెయిర్ స్ప్రే, ఇది రకవా, ఇది హెయిర్ జెల్, ఇవన్నీ ఇంత నీట్ గా సర్దుకుంటానండి నేను. ఇది సిరం, హెయిర్ సిరం అనమాట. వేసుకొని చేసేవారు, మీకు తెలిసే ఉంటారు సాలూన్ పని చేసే వాళ్ళకు. అయితే నా బ్యాగ్ అయితే మాత్రం నేను ఇలా సర్దుకుంటాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇలా సర్దుకునేదానికి. ఇవైతే ఒక బ్రౌన్ కలర్, ఒక బ్లాక్ కలర్ అండి. మనకు హెయిర్ స్టైల్ చేసేసిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లలో మనము ఇది చల్లి పౌడర్ ఇది చల్లేసి పైన లైట్ గా స్ప్రే కొట్టేసినాం అంటే అది బాగా నీట్ గా సెట్ అయిపోతుంది అనమాట. ఇవి 2 అవి, బ్లాక్ కావాలంటే బ్లాక్, బ్రౌన్ కావాలంటే బ్రౌన్. నాకు రబ్బర్ బ్యాండ్స్ ఖచ్చితంగా ఉండాలండి. రబ్బర్ బ్యాండ్స్ అయితే పోనీటైల్ వేయడానికి, కొద్దిగా హెయిర్ స్టైల్ వెరైటీ చేయడానికి బ్యాండ్స్. ఈ హెయిర్ పిన్స్ అండి, ఈ పిన్స్ దీంట్లో వస్తాయి దినారు. ఇవి తీసి నేను దీంట్లో వేసుకుంటాను అనమాట. ఇలా వేసేసుకుంటాను, ఇలా వేసుకొని నీట్గా పెట్టుకుంటాను. ఇది సైడ్ జిప్ లో పెట్టుకుంటాను. ఇది సైడ్ జిప్, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలన్నమాట. ఇది హెయిర్ క్లిప్స్ అవసరం పడతాయి కాబట్టి హెయిర్ క్లిప్స్ అనమాట. ఇంకా నాకు కావాల్సిన సామాన్ అంతా ఇదే అండి. ఇంకా కావాల్సినవి ఇంకా ఎక్కువ అవుతాయి, కానీ నేను మాత్రం ఇది వాడతాను అనమాట. తర్వాత లాస్ట్ లో నెట్ అనమాట. నెట్ తెలుసా మీకు? ఈ నెట్ ఇది పఫ్ చేసేదానికి అనమాట. పెట్టి వెనక ముందర అన్ని పెట్టి మనం వర్క్ చేసేదానికి అనమాట. ఇది బ్రౌన్ బ్లాక్ 2 ఉంటుంది. నాకు బ్లాక్ అయిపోయింది, బ్రౌన్ మాత్రం ఉంది అనమాట. ఇప్పుడు ఇవి నెట్ అనమాట. మన హెయిర్ స్టైల్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు నెట్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. మనకు నెట్ ఖచ్చితంగా వాడాలన్నమాట. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం నెట్ పెట్టేసేయాలి. ఎందుకంటే మనం చేసిన హెయిర్ స్టైల్ పాడైపోకుండా ఉంటుంది. పోయేటోళ్ళు ఊరికే కూర్చోరు, ఏదో ఒకటి అటు ఇటు పాడు చేసుకుంటుంటారు. మనం ఎంత నీట్ గా చేసినా కూడా. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది చిన్న నెట్ వచ్చి చిన్న పిల్లలకు, పెద్ద నెట్ వచ్చి పెద్ద పిల్లలకు అనమాట. ఒకటి తీసి చూపిస్తాను మీకు. ఇలా హెయిర్ స్టైల్ మనం మొత్తం చేసేసిన తర్వాత, కర్ల్ చేసేసిన తర్వాత నీట్ గా ఇలా వేసి, మనం ఈ హెయిర్ వెనకాల పెట్టింటాం కదా, ఈ హెయిర్ అంతా లోపలికి ఇలా పెట్టేసి దానికి వేసేసేయాలి అనమాట. నీట్ గా ఇలా పైకి పెట్టేస్తే అప్పుడు ఇది ఇంక పాడైపోయింది ఇట్లా. అప్పుడు వాళ్ళు మేకప్ చేసుకొని డ్రెస్ అప్ అయిన తర్వాత కూడా మన హెయిర్ స్టైల్ పాడవకుండా ఉంటుంది అనమాట. ఇవి మనం ఎప్పుడు పెట్టుకుండా ఉన్నీలే అని వదిలేస్తాం అనుకోండి, వాళ్ళు కాసేపుకే పాడు చేసేసుకుంటారు. గమ్మున ఉండే వాళ్ళు కాదు కదా, పాడు చేసేసుకుంటారు ఇట్లా చేసేసి. అందుకని సేఫ్ గా ఫస్ట్ నెట్ మన పని అయిపోతాను వాళ్ళకి నెట్ వేసేయాలన్నమాట. ఎందుకంటే మన హెయిర్ స్టైల్ మనకు కరెక్ట్ గా ఉండాలన్నమాట. అందుకని ఇవి వాడాలి. అప్పుడు వాళ్ళు హెయిర్ స్టైల్ తీసేస్తున్నా కూడా, ఫంక్షన్ కి దానికి పోయేటప్పుడు వేసుకున్నా కూడా
నీట్ గా ఉంటుంది అనమాట తీసేదానికి. ఇది కూడా ఇక్కడికి ఇలా పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ వస్తువులు ఇది ఒకటి స్పేర్ గా ఇస్తారనమాట, దానికి క్యాప్, హెయిర్ డ్రైయర్ కి దానికి క్యాప్. ఇలా నా బ్యాగ్ ఇలా సర్దుకుంటానండి నేను, ఇలా నీట్ గా సర్దుకుంటాను అనమాట. మళ్ళీ రోజు వచ్చినాక నా బ్యాగ్ నేను నీట్ గా హెయిర్ అంతా క్లీన్ చేసేసి నీట్ గా పెట్టుకుంటాను అనమాట నేను బ్యాగ్. మీకైతే ఈ బ్యాగ్ నచ్చినట్లయితే మురుగా అంటే ముబారకి అనమాట, వెళ్ళి కుట్టించుకోవచ్చు. షాప్ నెంబర్ కూడా నాకు తెలియదు. ముబారకియాలో చాలా షాప్స్ ఉంటాయి, అందరూ చాలా మంది కుడతారు. మీకు నచ్చినట్లయితే బ్యాగ్ కుట్టించుకోండి. ఎందుకంటే మనం తీసుకున్నా కూడా అదే రేట్ అవుతుంది. ఇంకా మనం కుట్టించుకొని వస్తే బాగా స్టిఫ్ గా ఉంటుంది, మనకు హ్యాండిల్స్ కూడా బాగా ఇస్తారు, నీట్ గా ఉంటుంది. మనకు నచ్చినట్టు మనం కుట్టించుకోవచ్చు కాబట్టి అదే రేట్ ఉంటుంది. మీకు నచ్చితే కుట్టించుకోండి. నా వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ ఫర్ మై వీడియో. ఇదేంటి నా బ్యాగ్, ఇంకా నా బ్యాగ్ రెడీ, మై బ్యాగ్ ఇస్ రెడీ.